వజ్రగట్ట నడవడానికి నువ్వు ఎంత బాగా చేసుకున్నావు దాన్ని బట్టి సరేనా. వాళ్ళు చెప్పి నువ్వు అర్థం చేసుకుని తొందరగా నేర్చుకునే దాన్ని బట్టి తొందరగా నేర్చుకుని తొందరగా నడుస్తుంది పిల్లడు. మొత్తం మీద 45 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈ 45 మందికి కాను 31,25,352 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ కారణాలతో ఆసుపత్రిని పాలైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ అనేటువంటి పథకాన్ని పెట్టి ఇవాళ అందులో నుంచి నిధులు మన నియోజకవర్గానికి ఈరోజు ఇప్పుడు ఇచ్చిన 45 పంపిణీ చేయడం జరిగింది. మరొక ముగ్గురికి పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పైన 6 మాసాల క్రితం జరిగిన సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి ముగ్గురు నల్లమేకల మస్తానయ్య, మొవ్వలి మస్తాన్, బండి రామయ్య అనేటువంటి ముగ్గురు మన పార్టీ కార్యకర్తలు, మన పార్టీ సభ్యత్వం ఉంది. వాళ్ళ ముగ్గురు మరి కొంచెం యాక్సిడెంట్లో ప్రమాదంలో వాళ్ళు చనిపోవడంతో కాలం చేయడంతో వారి ముగ్గురికి వారి కుటుంబ సభ్యులు ప్రభావతి, మౌలాలి, శ్రీవాణి వాళ్ళ కుటుంబ సభ్యులుగా గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ తరఫున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను గతంలో కూడా మనం సభ్యత్వం చేసినప్పుడు చెప్పాము, సభ్యత్వం చేసుకుని ఏదైనా అకారణంగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి అయ్యేటువంటి మొత్తంలో కొంత భాగం కానీ లేదా ఎవరైనా కాలం చేస్తే వాళ్ళకి పూర్తి స్థాయి మొత్తం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లక్షల లెక్కన ఒక్కొక్కరికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనమంతా ఆలోచన చేయాల్సింది ఆగస్టు 2024 సంవత్సరం నుంచి ఈ నవంబర్ 19వ తారీఖు 2025 సంవత్సరం వరకు 537 మందికి సీఎం రిలీఫ్ కింద 5,37,61,034 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయంగా వారిని నిధులించి మన నియోజకవర్గంలో కుటుంబాలను ఆదుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని వివరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. చాలా ఆలస్యమైన పార్టీ నాయకత్వం కలిసి కార్యకర్తలు రైతాంగంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ ప్రత్యేకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ అందరి ఆలోచనతో కలిసి నడిచేటువంటి వ్యక్తిగా మేమందరం మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశాన్ని తక్కువ మనం అందిస్తున్నాం. మొత్తం కలిసి 40 బీసీఎల్ అధ్యక్షుడు, స్టేట్ బీసీఎల్ అధ్యక్షుడు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా